మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదో అని నీకు తోచును, అక్కడికి వెళ్ళుము. మరొకసారి చదువుకుందాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన యెడల రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాం. దైవజనుడైనటువంటి ఇర్మియాతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనతో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను భద్రముగా కాపాడేదను అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. కనుక దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారులారా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనలను భద్రముగా కాపాడే దేవుడు. మనకు అప్పుడప్పుడు భయం అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ, అమ్మో మన మీదికి ఏమొస్తుందో, మనకు ఏ నష్టం జరుగుతుందో, ఏది ప్రాణాపాయ స్థితి వస్తుందో అని మనం కంగారు పడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. ప్రియులారా, మన దేవుడు మనలను భద్రముగా కాపాడే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఈ రోజున రాజకీయ నాయకుల దగ్గర, నాయకుల కాడ సెక్యూరిటీస్ ఉన్నప్పటికీ, గన్మెన్స్ ఉన్నప్పటికీ వారి మీద దాడులు జరగడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరణించిన వారు కూడా లేకపోలేదు. ఎంతోమంది సెక్యూరిటీ ఉన్నప్పటికీ మరణించిన వారు లేకపోలేదు. కానీ దేవుడు మనకిచ్చేటువంటి సెక్యూరిటీ అలాంటిది కాదు. భద్రముగా కాపాడేదను. ఏమండి, కీర్తనలు 91 అంటాడు కదా, ఏమంటున్నాడు? నీ పాదములకు రాయి తగలకుండా దూతలకు ఆజ్ఞాపిస్తాను, వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. మనం ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నామయ్యా, మనం ఎటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాము, ఎటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామంటే, మనలను భద్రముగా కాపాడే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రజలకు ఆ కాపుదలను గురించినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క హోప్ అనేటువంటిది లేదు. అయ్యో, మేము బయటికి వెళ్తున్నాము కానీ తిరిగి వస్తామో లేదో, బయటికి వెళ్ళిన వారిని బట్టి ఇంట్లో ఉన్నటువంటి వారు ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో, వారు వచ్చేదాకా కూడా ఒక రకమైన ఆందోళన, ఒక రకమైనటువంటి టెన్షన్. కొంతమంది జీవితాల్లోనైతే చేదు వార్తలు విన్న సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ ప్రియులారా, మన దేవుడు మాట ఇస్తున్నాడు అనంటే మాటను నెరవేర్చగలిగిన దేవుడు. మాట ఇస్తున్నాడంటే ఏమండి, ఆయన ఖచ్చితముగా ఆ మాటను నెరవేరుస్తాడు. ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మన జీవితాలలో ఆయన
మనల్ని భద్రముగా కాపాడే దేవుడు. గమనించండి, మరొక వాక్య భాగాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ పౌలు భక్తుని జీవితంలో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు పౌలు భక్తుని జీవితంలో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. 18వ వచనంలో మనం గమనిస్తే, నన్ను చూచియు నా సంగతిని గూర్చియు నేను నీకు కనబడుబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. చూశారండి, ప్రజల వలన అన్యజనుల వలన నీకు హాని కలగకుండా కాపాడతానని పౌలు భక్తునికి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని గురించిన సాక్ష్యము చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు పౌలు భక్తునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ మనుషుల వలన నీకు ఎటువంటి హాని కలగదు, అన్యజనుల వలన ఎటువంటి హాని కలగకుండా నిన్ను కాపాడుతానని ఎవరంటున్నారు? మనుషులు కాదు, రాజులు కాదు, అధికారులు కాదు, దేవాతి దేవుడు, మనము ఆరాధించేటువంటి నజరేయుడైన ప్రభువు మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన వారలారా, గొప్ప అభయాన్ని మనకిస్తా ఉన్నాడు. అదేవిధంగా మనము ప్రకటన గ్రంథములోని 3వ అధ్యాయంలోని 10వ వచనం కూడా చూద్దాము. 10వ వచనంలో కూడా చూద్దాము. నీవు నా విషయమై వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. చూశారండి, అక్కడ ఇర్మియాతో ప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను బబులోనులో భద్రముగా కాపాడుతానంటున్నాడు. పౌలు భక్తుని దగ్గరకు వచ్చేసరికి ఈ ప్రజల వలన అన్యజనుల వలన నీకు ఏ హాని కలగకుండా కాపాడుతానంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:10లోకి వచ్చేసరికి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడుతానని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకు మించినటువంటి మాటలు మనకు ఎవ్వరూ చెప్పలేరు. ఎవరు కూడా మనకు అభయాన్ని ఇవ్వలేరు. ఎవరు కూడా మనకు వాగ్దానము చేయలేరు. కనుక మనల్ని కాపాడే దేవుని మనం విశ్వసించి మనం ముందుకు కొనసాగుదాము. అటువంటి కృపా భాగ్యమును మనందరికీ ప్రభు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, మమ్మలను కాపాడే దేవా, నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించి ఆశీర్వదించు. వింటున్న బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి బలపరిచి ఉన్నతమైన ఘనమైన కార్యాలు జరిగించి మీ గణనామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలందరినీ కాపాడునుగాక. ఆమెన్.